హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అన్‌లెస్‌ని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. అన్‌లెస్ అన్న కంజంక్షన్‌ని ఎలా కరెక్ట్‌గా వాడాలో. చాలామంది అన్‌లెస్‌ని యూజ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. అవేంటో కూడా చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అన్‌లెస్ అన్న కంజంక్షన్‌ని మనం ఏదైనా అలా చేయకపోతే, లేకపోతే ఫలానా పని అలా చేస్తేనే అలా చెప్పడానికి మనం యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, యూ విల్ లూజ్ ద గేమ్ అన్‌లెస్ యూ ప్లే వెల్. నువ్వు ఆడకపోతే ఇక్కడ అన్‌లెస్ అంటే ఏంటి? ఇఫ్ యూ డోంట్ అని. నువ్వు సరిగ్గా ఆడకపోతే. సో, అన్‌లెస్ అంటేనే నెగెటివ్ ఎక్స్‌ప్రెషన్‌ని ఇస్తుంది. కానీ చాలామంది దీని తర్వాత మళ్ళీ డోంట్‌ని గాని, నాట్‌ని గాని యూజ్ చేస్తుంటారు. అది చాలా మీనింగ్‌లెస్ అనమాట. సో, యూ విల్ లూజ్ ద గేమ్ అన్‌లెస్ యూ ప్లే వెల్. సో, అన్‌లెస్ యూజ్ చేయాలంటే మనకు మెయిన్ క్లాజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీగా కావాలి. లేదంటే అది కంప్లీట్ అవ్వదు. అంటే మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? ఏదైతే రిజల్ట్ అలా చేయకపోతే పలానా పని జరుగుతుంది. అలా జరుగుతుంది అని చెప్పడం. అంటే యూ విల్ లూజ్ ద గేమ్ అనేది ఇక్కడ మెయిన్ క్లాజ్ అన్నమాట. ఈ అన్‌లెస్ యూజ్ చేయడానికి మెయిన్ క్లాజ్ అనేది కంపల్సరీ కావాలి. సో, యూ విల్ లూజ్ ద గేమ్ అన్‌లెస్ యూ ప్లే వెల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ కాంట్ గెట్ ద జాబ్ అన్‌లెస్ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్. నీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఉంటేనే తప్ప నీకు జాబ్ రాదు అని చెప్పడానికి యూ కాంట్ గెట్ ద జాబ్ అన్‌లెస్ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇంకొక మిస్టేక్ ఏంటంటే చాలామంది అన్‌లెస్ అంటే ఈ సబార్డినేట్ క్లాస్‌లో అన్‌లెస్ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నాం కదా! అన్‌లెస్ యూ విల్ హావ్ అంటుంటారు. సో, విల్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయకూడదు. అంటే మనకు మెయిన్ క్లాజ్‌లోనే మనకు రావాలి. విల్ అన్నా ఏదైనా ఆహ్, కాంట్ కానీ, క్యాన్ గానీ ఏదైనా కావచ్చు. అది మనకు మెయిన్ క్లాజ్‌లో రావాలి. ఇది సబార్డినేట్ క్లాజ్ కాబట్టి అన్‌లెస్ యూ విల్ హావ్ లేకపోతే అన్‌లెస్ యూ డోంట్ అన్న నెగెటివ్ ఇంకొక నెగెటివ్ ఎక్స్‌ప్రెషన్ కూడా మనకు అవసరం లేదనమాట. సో, యూ కాంట్ గెట్ ద జాబ్ అన్‌లెస్ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్. అన్‌లెస్ యూ హావ్ అంటే ఇఫ్ యూ డోంట్ హావ్ అని అర్థం. సో, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ కాంట్ లెట్ యూ ఇన్ అన్‌లెస్ యూ గివ్ ద పాస్‌వర్డ్. ఐ కాంట్ లెట్ యూ ఇన్ అన్‌లెస్ యూ గివ్ ద పాస్‌వర్డ్. నువ్వు పాస్‌వర్డ్ ఇవ్వకపోతే అంటే పాస్‌వర్డ్ ఇస్తేనే తప్ప నిన్ను లోపలికి రానివ్వను అని చెప్పడానికి ఇక్కడ ఐ కాంట్ లెట్ యూ ఇన్ అన్‌లెస్ యూ గివ్ ద పాస్‌వర్డ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐయామ్ నాట్ హ్యాపీ అన్‌లెస్ ఐ సీ యూ ఎవ్రీ డే. సో, ఇక్కడ మనం ఈ సెంటెన్సెస్‌ని ఇంకొక రకంగా గూడా మనం చెప్పొచ్చు. ఫస్ట్ అన్‌లెస్‌తో స్టార్ట్ చేసి, తర్వాత గూడా మనం చెప్పొచ్చు. అంటే ఫస్ట్ సబార్డినేట్ క్లాస్ కూడా చెప్పొచ్చనమాట. కాకపోతే ఫస్ట్ మనం సబార్డినేట్ క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు అంటే అన్‌లెస్ ఐ సీ యూ ఎవ్రీ డే, అన్‌లెస్ ఐ సీ యూ ఎవ్రీ డే ఐ యామ్ నాట్ హ్యాపీ. లేకపోతే అన్‌లెస్ యూ ఇన్వైట్ దెమ్ దే వోంట్ కమ్. ఇలా చెప్పినప్పుడు మనం కమ్ అని అంటే ఈ సబార్డినేట్ క్లాస్ తర్వాత అంటే అన్‌లెస్ యూ ఇన్వైట్ దెమ్ తర్వాత కమ్ అని కంపల్సరీగా రాయాలి. సో, అదే అన్నమాట డిఫరెన్స్. సో, అన్‌లెస్ యూ ఇన్వైట్ దెమ్ దే వోంట్ కమ్ అంటే నువ్వు పిలిస్తేనే తప్ప రారు. అన్‌లెస్ యూ ఇన్వైట్ దెమ్ అన్‌లెస్ యూ ఇన్వైట్ దెమ్ దే వోంట్ కమ్ అంటే పిలిస్తే వస్తారు అని అర్థం. పిలిస్తే తప్ప రారు అంటే పిలవకపోతే రారు. ఇన్ని రకాల అర్థాలొస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కెన్ యూ టర్న్ ద రేడియో ఆఫ్ అన్‌లెస్ యూ ఆర్ లిజనింగ్ టు ఇట్? నువ్వు రేడియోని ఆఫ్ చేస్తావా? అన్‌లెస్ యూ ఆర్ లిజనింగ్ టు ఇట్. ఇక్కడ చాలామంది అన్‌లెస్ యూ ఆర్ నాట్ లిజనింగ్ టు ఇట్ అనేస్తుంటారు. అంటే అక్కడ అది మీనింగ్‌లెస్ అయిపోతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! అన్‌లెస్ అంటేనే కాకపోతే అని అర్థం. మళ్ళీ దానికి యూ ఆర్ నాట్ అనేది తప్పనమాట. సో, యూ కెన్ యూ టర్న్ ద రేడియో ఆఫ్ అన్‌లెస్ యూ ఆర్ లిజనింగ్ టు ఇట్. సో, ఇలాగ వుడ్ యూ గివ్ మై బుక్ బ్యాక్ అన్‌లెస్ యూ ఆర్ రీడింగ్ ఇట్. సో, ఇలా మనం అన్‌లెస్‌ని రకరకాలుగా యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఈ ఎర్రర్స్‌ని మనం మనసులో పెట్టుకొని యూజ్ చేయాలన్నమాట. సో, ద షర్ట్ విల్ నాట్ బికమ్ క్లీన్ అన్‌లెస్ ఇట్ ఈస్ స్క్రబ్డ్ వెల్. అంటే షర్ట్ సరిగ్గా రుద్దకపోతే క్లీన్ అవ్వదు అని చెప్పడానికి ద షర్ట్ విల్ నాట్ బికమ్ క్లీన్ అన్‌లెస్ ఇట్ ఈస్ స్క్రబ్డ్ వెల్. సో, అదన్నమాట అన్‌లెస్‌ని గురించి. ఇంకా అంటిల్ అన్న అంటిల్‌ని మనం ప్రిపోజిషన్ గాను, కంజంక్షన్ గాను యూజ్ చేయొచ్చు. సో, అంటిల్‌ని మనం ఎలా యూజ్ చేయొచ్చో, ఎలా యూజ్ చేయకూడదో గూడా తెలుసుకుందాం. సో, లెట్స్ టేక్ a few examples. వి ప్లేడ్ చెస్ అంటిల్ మిడ్‌నైట్ అంటే ఇక్కడ అప్ టు మిడ్‌నైట్ అని. అంటే అప్పటిదాకా ఆడాము అని చెప్పడానికి వి ప్లేడ్ చెస్ అంటిల్ మిడ్‌నైట్. ఇంకా టిల్
అండ్ అంటిల్ మధ్య తేడా ఏం లేదు. 2 సేమ్ అనమాట. కాకపోతే టిల్‌ని మనం ఇన్‌ఫార్మల్ వేలో యూజ్ చేస్తున్నాం. కాకపోతే రాసేటప్పుడు మాత్రం అంటిల్ అనేది ఫార్మల్ రైటింగ్స్‌లో అంటిల్ అనేది మనం యూజ్ చేస్తే బావుంటుంది. సో, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ద ఫిల్మ్ డిడ్ంట్ ఎండ్ టిల్ 11:00. సో, ఇక్కడేంటంటే టిల్ అన్నా, అంటిల్ అన్నా ఒకటే అర్థం అనమాట. ఇక్కడ మనం అంటిల్ గూడా యూజ్ చేయొచ్చు. ద ఫిల్మ్ డిడ్ంట్ ఎండ్ టిల్ 11:00. అలాగే ద మూవీ విల్ బి ఫినిష్డ్ బై 9 పీఎం. ఇక్కడ మనం అంటిల్ అని చాలా మంది యూజ్ చేస్తుంటారు. ద మూవీ విల్ బి ఫినిష్డ్ అంటిల్ అంటే అది మీనింగ్ ఉండదనమాట. ఇక్కడ మనం ఆ టైం కల్లా అయిపోవాలి అని చెప్పాలంటే బై అన్న ప్రిపోజిషన్‌ని యూజ్ చేయాలి మనం. సో, ద మూవీ విల్ బి ఫినిష్డ్ బై 9 పీఎం నాట్ అంటిల్. సో, అంటిల్ అనేది ఇక్కడ కరెక్ట్ వర్డ్ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్స్ వెయిట్ హియర్ టిల్ ద రెయిన్ స్టాప్స్ లేకపోతే అంటిల్ ద రెయిన్ స్టాప్స్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం వెయిట్ చేద్దాం వర్షం ఆగేదాకా అప్పటి వరకు అని చెప్పాలంటే అంటిల్‌ని మనం యూజ్ చేయొచ్చనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే వి ప్లేడ్ అంటిల్ ఇట్ గాట్ డార్క్. చీకటి పడేంత వరకు ఆడాము. అప్పటిదాకా ఆడాము అని చెప్పడానికి వి ప్లేడ్ అంటిల్ ఇట్ గాట్ డార్క్. సో, వెయిట్ అంటిల్ ఐ కాల్. నేను పిలిచేదాకా ఆగు. వెయిట్ అంటిల్ ఐ కాల్. అలాగే ఐ రాన్ అంటిల్ ఐ వాస్ బ్రెత్‌లెస్. ఇక్కడేంటంటే నేను ఆయాసం వచ్చేదాకా అంటే అప్పటిదాకా పరిగెత్తాను అని చెప్పడానికి ఐ రాన్ అంటిల్ ఐ వాస్ బ్రెత్‌లెస్. సో, ఇదన్నమాట అంటిల్‌కి మరియు అన్‌లెస్‌కి డిఫరెన్స్. ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఇంకొకసారి థరోగా గమనించి మీరు కూడా అంటిల్‌తో గాని, అన్‌లెస్‌తో గాని ఒక ఎగ్జాంపుల్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఓకే. సో, మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.